వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు కాకిల మధ్య జరిగిన ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని అనుచరుల మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొంటకు ఆచరించే విధానంపై వర్క్షాప్. ముఖ్య అతిథిగా హాజరైన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో సైకిల్ ర్యాలీ వెల్లడించిన విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్. మన్యం మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు కాకిల మధ్య జరిగిన ఎన్కౌంటర్ గనుల మోతతో మారుమ్రోగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి అతి సమీప తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ ప్రదేశంలోని హతమయ్యాడు. అంతేకాకుండా హిడ్మా భార్య హేమ, హిడ్మా సెక్యూరిటీ సిబ్బంది 6 నక్సల్స్ పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని అనుచరుల మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రాంతంలో దే హావ్ కమ్ డిటర్మైన్డ్ టు కాజ్ ఎస్పెషలీ ఈ మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరఫున that this is their target to make as a shelter zone. దీని తర్వాత మారేడుమిల్లిలో ఘాట్ ఉంటున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన చెందాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానంపై వర్క్ షాప్ నకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా గృహ హింసకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, స్వయం రక్షణకు విద్యార్థులు కరాటే వంటి వాటిని నేర్చుకోవాలని చెప్పారు. మహిళలు పనిచేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. మహిళలు తమకు ఉండే మహిళా హక్కులు కాపాడుకోవాలన్నారు. సంఘటిత రంగాల్లోనే లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వివరించారు. మహిళలు తమకు జరుగుతున్న లైంగిక వేధింపులను ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చి చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సమావేశానంతరం సురక్షిత గ్రామ కార్యక్రమం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సలహాదారులు రావూరి సుయూజ, జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీడీఐ విమల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషల్ వర్కర్ యు కావ్య జ్యోత్స్న, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ వనజ, స్వచ్ఛంద సేవా సంస్థలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలనేది చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది. సో పాష్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వాలి. కానీ చాలా చోట్ల కూడా ఈ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఎంతసేపటికి కలెక్టర్ గారి నుంచి లెటర్స్ వెళ్తున్నా, లేకపోతే కమిషనర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ దగ్గర నుంచి నోటీసులు వెళ్తున్నా కూడా చాలామంది ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అని ఫామ్ అవ్వట్లేదు. సో చదువుకునే విద్యార్థినులు కానివ్వండి, లేకపోతే పనిచేసే మహిళలు కానివ్వండి, చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు మా దగ్గర కూడా రావడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మేము స్టడీ చేశాక అట్లీస్ట్ కమిషన్ తరఫు నుంచి పాష్ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, దీని మీద అవగాహన పెంచాలనే ఒక నిర్ణయానికి వచ్చి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. దీంట్లో భాగంగా
సో శ్రీకాకుళం రావటం, అంబేద్కర్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్తో కలిసి ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకంటే పనిచేసే చోట 2 సెక్టర్స్ ఉంటాయి, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అంటే అక్కడే ఐసీసీస్ ఫామ్ అవ్వాలి, ఉండాలి, అక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏదైతే అన్ఆర్గనైజ్ సెక్టర్స్ ఉంటారంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిల్లీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఈ ప్రాంతానికి వస్తే జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మత్స్య రంగంలో పనిచేసే వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా సీజనల్ అనమాట, ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు. అది నెల రోజులు అనివ్వండి, 2 నెలలు 3 నెలలు అలా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే ఆర్గనైజ్డ్గా ఉండదు, వాళ్ళకి అక్కడ చట్టాలు ఏమి అప్లై అవ్వవు, లేకపోతే వాళ్ళకి ఒక సామాజిక భద్రత ఉండదు, వాళ్ళ గౌరవానికి భద్రత ఇవేమీ కూడా ఉండట్లేదు అనమాట. సో కొన్ని ఎన్జిఓస్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఇలాంటి సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అన్ఆర్గనైజ్డ్, అక్కడ చాలామందికి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఒక భయంతోనో లేకపోతే చట్టాల మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పట్లేదు. సో అందుకని ఈరోజు ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. దాదాపు ఒక 150 మంది వచ్చారు అలా పనిచేసే వాళ్ళు. ఎందుకంటే చదువు లేకపోయినా పర్లేదండి, కానీ బేసిక్లీ మన హక్కులు కాపాడుకోవడానికి, మన గౌరవాలు కాపాడుకోవడానికి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీన్ని ఎలా నివారించాలి, ఎందుకంటే ప్రభుత్వం పోలీసులు కలిపి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉండాలని చెప్పి చాలా వరకు స్ట్రిక్ట్గా పోలీసింగ్ అది చేస్తున్నారు. మైనర్స్ మీద దాడులు జరిగినా కూడా ఈ మధ్య చూసాం మనం, వాళ్ళు పబ్లిక్గా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే కనుక ఇంకొకళ్ళు ఆ ఆలోచన కూడా లేకుండా ఉంటారనేది ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ యలమంచిలి నియోజకవర్గంలో వినిపిస్తున్న వార్తలు బాధ కలుగు చేస్తూ ఉన్నాయని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చాలా సమస్యలు పరిష్కరించానని తెలిపారు. క్రమం తప్పకుండా నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. పీజీఆర్ఎస్లోనే టాప్లో 7th పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో యలమంచిలి నియోజకవర్గం ఉంది. అనకాపల్లి జిల్లాలో టాప్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో పీజీఆర్ఎస్లో రన్ చేస్తుంది యలమంచిలి నియోజకవర్గం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకుంటాం, అప్లోడ్ చేస్తాం, అధికారులు రిజాల్వ్ చేశారా లేదా అనేది మళ్ళా మేము చెక్ చేసుకుంటాం, రివ్యూ చేసుకుంటాం అధికారులతో. రివ్యూ చేసుకున్న తర్వాత 100% క్లోజ్ అయితే ఓకే. ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా సాటిస్ఫై అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తాం. రీఓపెన్కి ఇంకా సీరియస్గా వస్తుంది. సీఎం గారు కూడా రీఓపెన్వి చాలా క్లియర్గా మానిటర్ చేస్తారు 175 కాన్స్టిట్యున్సీలో ఎందుకు రీఓపెన్ అయిందని. అలా చూస్తే నాకు టోటల్గా 1356 మరి నాకు కంప్లైంట్లు వచ్చినాయి. అందులో మరి 155 ఆఫీసర్స్కి నేను అడ్రస్ చేశాను. ఈ 1356 అప్లికేషన్స్ నాకు కంప్లైంట్స్ వస్తే 155 అధికారులకి నేను అడ్రస్ చేశాను. అది కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, జాయింట్ కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, ఎస్పీ గారు అయ్యి ఉండొచ్చు, డిఎస్పీ గారు అయ్యి ఉండొచ్చు, పోలీసులు అయ్యి ఉండొచ్చు, ఎంఆర్ఓలు అయ్యి ఉండొచ్చు, ఆఖరికి విలేజ్ సెక్రటరీ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసాం. ఇందులో 486 అప్లికేషన్స్ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్వే వచ్చినాయి. మీకు తెలిసే ఉంటుంది స్టేట్ యావరేజ్ 60% రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తున్నాయి. ఎందుకంటే మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో సైకిల్ ర్యాలీ, డీఐజీ జట్టు గోపీనాథ్ అభ్యుదయం సైకిల్ యాత్ర, మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు. ఈ నెల 12న పాయకారావుపేటలో ప్రారంభమైన ఈ అభ్యుదయ సైకిల్ ర్యాలీ విశాఖపట్నం రేంజ్ డీఐజీ జట్టి గోపీనాథ్, ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలోని విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల అనకాపల్లి విజయ
విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో మొత్తం 25 రోజుల పాటు సుమారు 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతోంది. మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా కదిలి వస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది. స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ స్వాగతం పలికి యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు. అనంతరం డీఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలెక్టర్ విజయకృష్ణన్, డీఎస్పీ శ్రావణి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం డీఐజీ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర, మాదక ద్రవ్యాలపైన దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖున పాయకరావుపేటలో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర దాదాపుగా 1000 కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఈరోజు 7వ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి, అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి. మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు, దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు, యువత, వారి కుటుంబం, సమాజం ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు, మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు, వాటిని అరికట్టడంలో సమాజం, కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు, అదేవిధంగా యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్, వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో సబ్ డివిజన్లు అన్నింటి కూడా కవర్ చేస్తూ అక్కడ మార్గ మధ్యలో వచ్చేటువంటి స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా హాస్టల్స్, దాంతోపాటు గ్రామాలు, వార్డులు, టౌన్లో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దానిలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా, ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోనూ డిస్ట్రిబ్యూషన్లోనూ పాల్గొని జైలు పాలవుతున్నారో, దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు, ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం, చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీంట్లో ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింత మందికి ఈ మెసేజ్ని చేరవేర్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది. ఇది ఒక ప్రజా ఉద్యమంలా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజలందరి యొక్క మద్దతు కావాలని, వారి సహాయ సహకారాలు పూర్తిగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొని మాట్లాడుతూ రైతులకు నేరుగా తమ ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సీఎం చంద్రబాబు తమదైన శైలిలో అన్ని వర్గాల వారికి అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తాండవ చైర్మన్ కారక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, తెలుగుదేశం సీనియర్ నాయకులు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ వెంకట కృష్ణారావు, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఏంటో మాట్లాడితే రైతులకి అర్హత ఉన్న రైతులకి అర్హత ఉన్న రైతులకి నర్సీపట్నం వచ్చి నర్సీపట్నం కూర్చొని వ్యవసాయం చేయడం కాదు. అర్హత ఉన్న రైతులకి అర్థమే తీసుకుంటాం. అంటే కొంత బాగా నాకు పొలం దర్శనంలో తెలియదు. నేను వ్యవసాయం కాదు, ఆ పొలంలో వెళ్ళిపోతున్నా తెలియదు. నేను వ్యవసాయం కాదు అంటే అర్హత ఉన్న రైతులకి నిర్ణయిస్తున్నాం. దాంట్లో ఆ రోజు ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి మరి వాటర్ ఇల్లు జరిగింది. మొదలైనగా ఆగస్టు 5వ తారీఖున రైతు కుటుంబానికి 8,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, అంటే మొత్తం 7,000 రూపాయలు ఆగస్టు నెలలో మొదటి ఇచ్చాం. అలా ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే 19వ తారీఖు కేంద్ర ప్రభుత్వం 7,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, అప్పుడు 7,000 రూపాయలు ద్వారా మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో జరిగింది. మొత్తం ఇచ్చిన ఆఫీస్ సాడేసి 50,000 అయిపోయింది. ఇంకో 90 మాట ఇంకో విడత అది 6,000 రూపాయలు. 6,000 రూపాయలు కూడా నెక్స్ట్ విడత ఇయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని విషయాలు తెలియాలి. రాష్ట్రంలో మన రైతులు ప్రభుత్వం తీసుకున్న రైతు ఎక్కడ ఉన్నారో తెలిసేది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రవరం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రెండవ విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాంఛనంగా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలను రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు బసా ప్రసాద్, మైరాల కనకారావు, తోట వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల మణికంఠ, బండారు సూరిబాబు, వ్యవసాయ శాఖ అధికారులు బి మణికంఠ, ఎస్ మనోజ్, పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఎర్రవరం గ్రామం. నా పేరు సత్యకృష్ణ. ఈ రోజు మా రైతు సేవా కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసే అన్నదాత సుఖీ పథకం ద్వారా ప్రజలకు, రైతులకు అందరికీ ఉపయోగకరంగా అందుతుందని, దాని ద్వారా మా పంటలకు వివిధ రకాల పెట్టుబడి సాయం కింద మేమందరం ఆస్వాదిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ రెండో పథకం ద్వారా నగదును బదిలీ చేయడం జరుగుతుంది. అది ఈ రోజు మా రైతు సేవా కార్యక్రమం ద్వారా మా పంచాయతీలో మేము మా రైతులందరం వీక్షించడం జరిగింది. భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గ్యాలం శ్రీను, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుర్రాల అప్పారావు కొనియాడారు. కాకినాడ జిల్లా తునిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గ్యాలం శ్రీను, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుర్రాల అప్పారావు మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ 4 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని అన్నారు. ఆమె జీవితం దేశ సేవకే అంకితం చేసిన విషయాన్ని బీజేపీ గ్రహించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ముక్కడపల్లి శ్రీను, ఎలమంచిలి రమణ, ఆడారి గోవిందరాజు, సంతు రమేష్, సదరం అప్పారావు, గంగాధర్, ఇంటి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టిన 108వ పుట్టిన సందర్భంగా మేము
ఈ వేడుకలు అందరమే సమర్పించుకుంటాం. ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన దళితులకి ఏమి చేసిందో, ఏమి న్యాయం చేసిందో మన దళితులకు అందరికీ తెలుసు. మన దళితులు ఇందిరాగాంధీ గారు ఉంటే మన దళితులు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే దళితులే కాదు, అన్ని సామాజిక వర్గాల రాజ్యాంగం ప్రకారంగా మన ఇందిరాగాంధీ గారు ఆశయాలు రాజ్యాంగం ప్రకారంగా ఇందిరాగాంధీ గారు నడిచారు కాబట్టి అలాగే అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి న్యాయం జరుగుతుంది. అలాగే పార్టీకి రావాలని చాలామంది ఆశ చూస్తున్నారు. పార్టీకి ప్రతి అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని మతాలని ఇప్పుడు పార్టీ లేదని అనుకుంటున్నారు అందరూ. రేపు రాబోయే రోజుల్లో తొందరగా మేము కాంగ్రెస్ పార్టీని బలపై అధికారంలో తీసుకొస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తాం. ఇది మామూలుగా మేము ఆశిస్తున్నాం. మా పార్టీకి పనిచేయాలని, కార్యకర్తలను అందరూ పనిచేయాలని కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం శ్రీదేవి భూదేవి సమేత 7 వారాల వెంకన్నగా వెదజల్లుతున్న స్వామివారి సన్నిధిలో విశాఖపట్నం ఎంపీ మతుకుమెల్లి భరత్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం 1.16 కోట్లతో నిర్మించనున్న టెంజల్ షెడ్ నిర్మించడానికి ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు కలిసి శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన కొత్త 108 అంబులెన్స్ వాహనాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. ఇది స్థానిక ప్రజలకు, భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. ప్రతి కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే వాళ్ళు కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధం ఇప్పుడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా వాళ్ళ పొద్దున కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యానంద గారు, చంద్రరావు గారితో వాడిపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం, స్వామి గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి, ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడం, ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్ల ప్రసాద్ స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు. దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చులుగా ఊడిపోతుంది. కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు, మట్టితో వేసేయడం జరిగింది.
కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కియలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి స్వతహాగా అక్కడ ఒక 3-4 నెలలు వచ్చి అద్భుతంగా ఇప్పుడు సింహాచలం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు. సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని టెంపుల్స్ ఇది 18వ శతాబ్దం అంటారు కదా, అంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది, అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా, అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి. అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు 2 రోజులే ఉంటే ఇప్పుడు 4 రోజులు వెళ్ళేటట్టు చేశారు. ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఎక్కువ అందుబాటులో వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పోయింది, ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా వంతు కృషి నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలో అప్ చేస్తాను. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గౌరీ పంచాయతన దేవాలయం కరి రమేష్ కళావేదిక ప్రాంగణంలో మంగళవారం కార్తీక మాస బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వదిన అర్చకులు అంపోలు గోపాలకృష్ణ శర్మ, పొందూరు సూర్యనారాయణ శాస్త్రులచే 400 మంది దంపతులతో సామూహిక శ్రీ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. మహారుద్రాభిషేకంలో వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం, మహాశివుడు భూకైలాసంలో ఉండే విధంగా సెట్ ని ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహాశివలింగాలని గౌరీ పంచాయతీ దేవాలయం నుండి పుర వీధుల గుండా ప్రవహించే నదిలో వేద మంత్రాల మధ్య నిమజ్జనం చేశారు. పూజా కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొనతాల లక్ష్మీనారాయణ దంపతులు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి దంపతులు, గౌరీ పంచాయతన ఆలయ అధ్యక్షులు కరే సన్యాసి నాయుడు, కార్యదర్శి బొడ్డెడ రామ సత్యనారాయణ, కోశాధికారి సెరగడం జగదీష్, అల్ల మహాలక్ష్మీ నాయుడు, మల్ల సూర్యప్రకాష్ రావు, పెంటకోట సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 1943 సంవత్సరంలో ఆనాటి మా గౌరీ సంఘం పెద్దలు సర్వలోక కళ్యాణార్థం గౌరీ సేవా సంఘాన్ని స్థాపించి 1958లో గౌరీ పంచాయతన దేవాలయాన్ని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు భక్తి ప్రపత్తులు పెరగాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం గుడికి నిర్మాణం చేయడం జరిగిందండి. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా రికార్డు స్థాయిలో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా 8 కళ్యాణాలు జరుగుతున్న ఏకైక దేవాలయం రాష్ట్రం మొత్తం మీద అనకాపల్లి గౌరీ సేవా సంఘం గౌరీ పంచాయతీ దేవాలయం మాత్రమే. ఇక్కడ కోటి తులసి పూజ, కోటి బిల్వార్చన, 1,40 లక్షలు ఒకే రోజు శివనామ జపం, 365 రోజులు భజన హరినామ సంకీర్తన ఇక్కడ జరిగిందండి. అలాగే 2019లో 54 మంది వేద పండితులతో 14 రోజులు మా శౌర్యయాగం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు లోకం అంతా చల్లగా ఉండాలి, ఏ ఇబ్బందులు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో జీవించాలి అందరూ అని చెప్పి సదుద్దేశంతో ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని మా అర్చకులు ప్రధాన అర్చకులు అంపోలి గోపాలకృష్ణ గారి సలహా సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. 400 మంది దంపతులు కూర్చొని మహాన్యాస రుద్రాభిషేకాన్ని చేయడం అన్నది బహుశా ఇది ఒక రికార్డ్ అయ్యి ఉంటుందండి. ఎందుకంటే అభిషేకం గుళ్ళో చేస్తారు, భక్తులు కూర్చుంటారు. ఇక్కడ అలా కాదు, 400 మంది భక్తులు కూడా 400 రుద్రాభిషేకాలు ఒకేసారి జరిగింది. ఇది ఖచ్చితంగా దీని తాలూకా రిజల్ట్ భగవంతుడి తాలూకా అనుగ్రహం అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అర్చకులు మాకు విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, మా కృష్ణ యజుర్వేదంలో పండితులు మహానిష్ణాతులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ కూడా సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాగర్ధావేవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని శాస్త్రవచనం. ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణభూతమైనటువంటివి ఆదిత్యాది నవగ్రహములలో కుజగ్రహ సంబంధమైనటువంటి దోషం. అటువంటి దోషాన్ని నివారించు చేయగలిగే ఏకైక మార్గం ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కుజస్తంభన, అష్టగ్రహ కూటమి, అలాగే గోచారరీత్యా ఉన్నటువంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటికీ
సరైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం సంపూర్ణ ప్రసాదాన్ని ఫలితాన్ని ఇస్తుంది. అందులో కలవు పార్థివముచ్యతే అంటే ఈ యుగ ప్రభావాన్ని అనుసరించి మట్టితో చేసినటువంటి శివలింగానికి అభిషేకన అర్చన ఆరాధన చేస్తే మిగతా లోహాలతో తయారు చేసినటువంటి లింగ అభిషేకముల కన్నా ఎక్కువ ఫలితాన్ని మానవులు పొందుతారని ఋషులు చెప్పి ఉన్నారు. దానిని అనుసరించి 400 సుమారుగా మట్టి లింగములు తయారు చేసి ప్రధానంగా మరొక మట్టి లింగాన్ని తయారు చేసి వాటన్నిటికీ కూడా మహన్యాసం అనే మంత్రములు ప్రత్యేకించి చదివించి న్యసించి దాని ద్వారా వారందరూ ఎవరి మట్టులో వారు ముట్టుకొని శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించారు మన గౌరీ సేవా సంఘం పెద్దలు. అలాగే మహాన్యాసం అయిపోయిన వెంటనే పంచామృత అభిషేకము, ఫలరసములతో అభిషేకము, ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని మనకి ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలరసములతో అభిషేకం చేసినందువల్ల అరిషడ్వర్గములు ప్రకోపించకుండా మానవులందరి తాలూకా అరిషడ్వర్గములు లోబర్చుకొని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి దంపతులుగా అన్యోన్యత, వారిరువురి మధ్య ఏ రకమైనటువంటి పొరపక్షాలు లేకుండా ఉండడం, సత్సంతాన ప్రాప్తి, సంతానముకు సద్గుణములు రావడం, భూ సంబంధమైనటువంటి వ్యవహారములలో ఎటువంటి చిక్కు సమస్యలు ఉన్నా అవి తీరుకోవడం, అలాగే రాజకీయ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని కూడా ప్రత్యర్థుల తాలూకా గొడవలు లేకుండా అవి తీరడం, అలాగే భూభాగములు స్వాయత్తీకరణ, ఎవరి దేశానికి చెందినటువంటి భూభాగములు స్వాధీనంలో ఉండడం, సరిహద్దుల్లో ఎటువంటి గొడవలు యుద్ధములు రాకుండా ఉండడానికి ఈ అభిషేకం చాలా దోహదపడుతుంది. మనం ఎక్కడ చేస్తే అభిషేకం లోక కళ్యాణం ఎలా సిద్ధిస్తుందంటే ఈశ్వర శక్తి, పరమేశ్వర శక్తి ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంది. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఈ భగవత్ శక్తి వెళ్ళి ఆ ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం అంకంపాలెంలో గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రకృతి రైతు కుదుప కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సదస్సులో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సేవల దేవదత్తు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముందుగా రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. గో ఆధారిత ఉత్పత్తులతోనే పంటలు పండిస్తున్నామని, మంచి రాబడి వస్తుందని రైతులు తెలిపారు. సేంద్రియ పంటల ఆరోగ్యానికి పునాది. సదస్సులో ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, ప్రకృతి వ్యవసాయ సలహాదారులు బొప్పన సీతారామదాసు, ఏపీ సిఎన్ఎఫ్ పిఎంలు కొత్తపల్లి శ్రీనివాస్, బొర్రా తాతారావు, జె ఎలియాజరు, కృషివల కోకోనట్ ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ అడ్డాల గోపాలకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు అంకంపాలెంలో ప్రకృతి సేద్యం, సేంద్రీయ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కుదప కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో ప్రకృతి సేద్యం యొక్క అవసరం ఎంత ఉన్నది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ ప్రకృతి సేద్యాన్ని, సేంద్రీయ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పెద్దలు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు, ఇంకా చాలామంది ఈ ప్రకృతి సేద్యం మీద, ఈ సేంద్రీయ సేద్యం మీద వారి యొక్క జీవితాలనే వారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రజల యొక్క ఆరోగ్యాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్లో ఉన్నటువంటి
మరి కాలుష్యాలు అవుతేనేమి, లేదా ఈ యొక్క ఆహార ఉత్పత్తులు అన్నీ కూడా కలుషితం అవడం వల్ల అయితేనేమి, అవన్నీ కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల దుష్ఫలితాల వల్ల అందరూ క్యాన్సర్ అని, కిడ్నీ అని, దీర్ఘకాలిక వ్యాధులని అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. దీనికి పరిష్కారం మంచి ఆహారపు ఉత్పత్తులు ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది. దానికి నాంది ప్రకృతి సేద్యం, సేంద్రియ సేద్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారు. దానికి నాందిగా ఈ సమావేశం అయ్యింది. దీని ద్వారా మంచి ఆహారపు ఉత్పత్తులు పండించాలని రైతులకి ప్రకృతి సేద్యం వైపు, సేంద్రియ సేద్యం వైపు మరలాలని కోరడం జరిగింది. గో ఆధారితం ద్వారా, దాని ద్వారా వచ్చే అనేక రకాలైన ఉత్పత్తులు ఈనాడు మంచి ఆహార ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగపడతాయనేది ఇక్కడ అందరికీ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో, రైతుల్లో మార్పు రావాలి. రైతులందరూ కూడా ఈ వ్యవసాయపు మరలాలి. దీనివల్ల మంచి ఆదాయాలు సంపాదించవచ్చు. మంచి ఆహారాన్ని మన పిల్లలకు కానీ, మన ప్రజలకు కానీ అందించగలిగిన వారు అవుతాం. దాని మీద ఈ యొక్క సదస్సు దానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంది. భవిష్యత్తులో రావులపాలెం, కొత్తపేటలో కూడా 2 ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అందించడం కోసం, రిటైల్గా అమ్మడం కోసం అక్కడ ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, 4 మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ కూడా ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం వైపు మరలేలాగా, దానికి ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది, దీని యొక్క మంచి ఉత్పత్తులు ఏ విధంగా వస్తాయి, తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేయొచ్చు, ఎక్కువ రాబడి ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వారందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమాన్ని నాందిగా ఈ యొక్క ప్రకృతి సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం. గణపతి నగర్ పార్క్ కబ్జాకు గురైందని కొంతమంది పెద్ద మనుషులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని స్థానిక భూ యజమానులు కుచ్చర్లపాటి రవిరాజు, కుచ్చర్లపాటి హరిప్రసాద్ రాజు మీడియా సమావేశం సాక్షిగా తెలిపారు. కాకినాడ జిల్లా తుని గణపతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ సొంత స్థలంలో ముంపు బారి నుండి గట్టెక్కేందుకు గ్రావెల్ ఫిల్లింగ్ చేస్తుంటే దాన్ని పార్క్ కబ్జాగా చూపిస్తూ అటు ప్రజలను, ఇటు అధికారులను తప్పుదో పట్టించేందుకు కొందరు వ్యక్తులు పనుగట్టుకుని ప్రచారం చేశారని ఆరోపించారు. సైటుకు ఆనుకుని ఉన్న రోడ్డును, డ్రైనేజ్ను ముంపు బారిన పడకుండా ఎత్తు చేసే క్రమంలో అధికారుల నుండి వచ్చిన అభ్యంతరాలతో సైట్ పొజిషన్ యుద్ధ స్థాయికి తెచ్చేందుకు పనులు ప్రారంభించామన్నారు. కబ్జాలు, అవినీతి సంస్కృతి తమది కాదన్నారు. పట్టణ ప్రజలకు నిజానిజాలు తెలియవలసిన ఆవశ్యకత ఉందన్నారు. గణపతి నగర్ లేఅవుట్ గురించి వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందనగా నేను మాట్లాడదలుచుకుని మీ ముందుకు వచ్చాను. ఇంట్లో ఎటువంటి కబ్జాలు కానీ ఏమీ జరగలేదు. నేను ఆ విషయం తెలియజేద్దామని. పక్కగా ముందు వెనక ఉన్న పార్కు కానీ, పార్క్ కబ్జా అయినట్టు, రోడ్డు కబ్జా అయినట్టు రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మేము ఇప్పటి వరకు అటువంటి ఏమీ జరగలేదు. మేము అంత చేసే అవకాశాలు కూడా లేవు. ఆల్రెడీ ఆన్లైన్లో ఆ నెంబర్ 18/2011 ఎల్పీ నెంబర్ చూసుకోండి. ఒకవేళ రోడ్డు రిజిస్ట్రేషన్ అవుతుందంటే అది కూడా కనుక్కోండి. మేము అటువంటి కబ్జాలు అన్నది ఆరోపణలు చూసి మా మనసు చాలా బాధపడింది. ఏంటిది అని. మేము డ్రైన్ సమస్య ఎప్పటి నుంచో అనిపిస్తున్నాం. చుట్టూ నీరుతో పడే బాధల వల్ల తప్పక కొన్ని సైట్లు అమ్మి అందులో వాళ్ళకి రోడ్డు కాలువ ఎలా వెళ్తుందండి అని అనేసరికి దానికి కాలువలు చూపిస్తాం, రోడ్డు రైజ్ చేస్తామన్నారు కమిట్మెంట్ మీద ఒక బిట్టు, మా చుట్టూ ఉన్న బిట్లు మావే, ఆ బిట్లు ఆ రోడ్డే ముట్టుకున్నాం. దాన్ని పెద్ద ఆరోపణలు చేసి మా మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దాని గురించి ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా పెద్ద ఇదయ్యేలా ఉందనేసి దీని పరిష్కారంగా మున్సిపాలిటీ చేసి పెడితే మాకు చాలా ఆనందం. మున్సిపాలిటీ చేసే పనులు కూడా మేమే మా సొంత డబ్బులతో చేసుకునేసరికి ఇటువంటి ఆరోపణలు రావడం మాకు చాలా బాధగా ఉంది. దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? దీనికి పరిష్కారం చూపించండి. కోట్ల విలువ చేసి ఇల్లులు కట్టుకుని ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ సమస్య. ఇది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేము ఒక రోడ్డు మట్టుకు మేము ముట్టుకుంటే ఇంత ఆరోపణలు రావడం చాలా బాధకరం. అన్ని చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఏదన్నా ఎక్కడైనా. ఫస్ట్ కూడా అప్పుడు తుని పాయకరావటికి పక్కాగా ఇచ్చింది. మేము కోసం భాగం కూడా కాదు, నెంబర్ 1 బిట్ మెయిన్ బిట్ ఇచ్చాం. 40 అడుగుల రోడ్డు ఉంది. ఈరోజు అవకాశం ఇచ్చాం.
ఈ పార్క్ డెవలప్ చేసుకోవడానికి. ఇది ఆల్రెడీ డౌన్లో ఉంది. మిగతా పార్కులు ఉన్నాయంటే ఎవరికైనా పేట్లు వేసుకుంటున్నారు, ఎవరైనా వేరేగా వాడుకుంటున్నారు. కానీ మేము అలా కాదు కదా, ఓపెన్గానే ఉన్నాం. మేము ప్రైవేట్ వ్యక్తులు చేసిన ఆరోపణలు చేస్తున్నారు. మేమేనండి, అదే అండి మీకు గణపతి నగర్ వేసి మేమేండి. కానీ ఈ పార్కు ఇంతలాగా డెవలప్ చేశారంటున్నారు, కానీ డౌన్లో ఉంది. చుట్టూ కూడా ప్రధానంగా మీకు అందజేస్తాం. రైట్ చేసుకున్నారు వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్స్ ఎవరు చేయలేదండి. అంతకుముందు ఇదంతా ఒకే లెవెల్లో ఉన్న ల్యాండ్ అండి. దాన్ని రైట్ చేసి వాళ్ళు అలా చేసుకున్నారండి. చేసుకుని ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి ఇండైరెక్ట్గా మాకు ఇలాగా ఇచ్చారండి. రైట్ చేయడం వల్ల మా డ్రైన్ అయితే రోడ్డు క్లియర్ చేస్తున్నారు కదా, ఆ రోడ్డు ముట్టుకోకుండా ఉంటే మీరు ఆ రోడ్డు కట్టేయకుండా ఉంటే ఈ ప్రాబ్లం డ్రైనేజ్ ఎలా అవుతుంది, అవుట్లెట్ లేని ఒకసారి చూపించానండి. రేపు పొద్దునైనా అది రోడ్డు రైట్ చేయకపోతే డ్రైన్ వెళ్తాం. అది ఆ పరిష్కారం ఎలా చేస్తారో చేయమనండి. మాకైతే డబ్బులు మిగిలితే మేము అంత ఖర్చు పెట్టుకుని ఇంత చేయవలసిన పని లేదు. వాళ్ళు చేయమనండి. మీ లేఅవుట్కి దక్కన వారు ఆ రోడ్డు రైట్ చేయడానికి, అదే రోడ్డు చేయడానికి ఒప్పుకున్నారండి. ఒప్పుకొని వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నారట. చేస్తే ఇలా చేసేపోతున్నారండి. సార్ అలా వద్దండి, రైట్ చేయకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడిపోతాం, కాలం ఎలా తీసుకెళ్లాలండి అనేసి అది ఆపి మేము రోడ్డు. ఈ రోజు శ్రీకాకుళం సన్ రైజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆహ్వానం మేరకు 33వ వార్షికోత్సవంలో బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ అనేవారు ఎవరికి భయపడకుండా నీతిగా నిజాయితీగా పనిచేయాలని అన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమాజంలో మంచి వార్తలను రాస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, తన వంతుగా జర్నలిస్టుల సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుల దుస్సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. కాకపోతే ఆ విషయం మీకు తెలియట్లేదు. మనం మరుగులు పడిపోతున్నాం, మనం ఇంటికి దిగిపోతాం. మనం ఎంతసేపు అడుగుదాం మీరు అడగొద్దు. డిమాండ్ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రాయకపోతే ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో ప్రజలకు ఎవరికి తెలియదు. అది ఎలా తెలుస్తుంది? ఎలా వస్తారు సమాజంలో? మీ ద్వారా. మనకు గట్స్ ఉండాలి. మనం నిజంగా నిర్భయంగా చెప్పగలమా? ఇందాక నేను కూర్చున్నాను, మొదటి ఏమి ఉండాలంటే ధైర్యం. అది ఉంటేనే మీరు జర్నలిస్ట్, అది లేకపోతే మీరు జర్నలిస్ట్ కాదు. ధైర్యం లేనోడు జర్నలిస్ట్ కానే కాదు. దురదృష్టవశాత్తు ఇలాంటి రాజకీయాల్లో ప్రతి పత్రికా యాజమాన్యం కొన్ని పార్టీలు మందపడుతుంది. అసలు కొన్ని పేపర్లు చదివితే ఆ పార్టీలో ఒక మేనిఫెస్టో లాగా ఉంటుంది, కరపత్రం. వార్త ఏదో, అక్కడ తీసుకున్న నిర్ణయం ఏదో, వీళ్ళు రాసింది ఏంటో సంబంధమే ఉండదు. అలాగని చెప్పి ఎవరికి బ్లాక్ మెయిల్ చేయొద్దు. సమాజ హితం కోరుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. వ్యక్తిగత అంశాల కన్నా సామాజిక చైతన్యానికి జర్నలిజం దోహదపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. జాబ్ జిల్లా అధ్యక్షుడు జి షణ్ముఖరావు అధ్యక్షతన నగరంలో స్థానిక సన్ రైజ్ హోటల్లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు మారుతున్న ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులు కూడా వాటిని అందిపుచ్చుకుని చక్కని ప్రజాహితంతో కూడిన వార్తలను అందించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే సహకారం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా తన వంతు కూడా కృషి చేస్తానని తెలిపారు. 33 ఏళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత కోసం జాబ్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్ మాట్లాడుతూ సమాజంలో నిత్యం అనుసంధానించబడి పనిచేసే జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని, కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు పైడి సింధూరా, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, బీజేపీ నాయకులు రవితేజ, డెవలపర్స్ అధినేత పాకతోట సింహాచలం, ప్రముఖ వైద్యులు
వాగ్గు శ్రీనివాసరావు, వైసీపీ యువజన నాయకులు నర్తు ప్రేమ్ కుమార్, జాబ్ ప్రధాన కార్యదర్శి కంజి ఆర్ ఎజ్రా, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతపల్లి నాగభూషణరావు, ఓంపూరు రమేష్, బాలకృష్ణ, పట్నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు టెంకా శ్రీను, రౌతు సూర్యనారాయణ, పక్కి వేణుగోపాల్, ఆర్ బాలకృష్ణ, కె సునీల్, ఎం రాధాకుమారి, బలగ మోహన్, పరిడాల సాయి, మణి, వైకుంఠరావు, కళ్యాణ్, బాసూరు సాయి, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఇతర సభ్యులకు, జర్నలిస్టులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు నన్ను కూడా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు సంఘ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అన్న చెప్పినట్టుగా తప్పకుండా మీ అన్ని సంఘాలు డిఫరెంట్ సంఘాలు అయినప్పుడు కూడా అందరూ కలిసి చేయడం చాలా సంతోషం. తప్పకుండా నేను కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ జర్నలిజం అంటే ఎంతో విలువలతో కూడుకున్నటువంటిది. మొత్తం సమాజాన్ని మీరు ఉత్తేజపరిచి సమాజాన్ని మంచి సొసైటీని స్థాపించాలంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. నిత్యం 24/7 పవర్ ఎలాగో అలాగే మీరు కూడా నిత్యం అదే ఒక సెకండ్తో పాటు అనునిత్యం మీరు దీంట్లో ఉంటూ ఎన్ని సమాచారమైన ప్రజలకు చేరవేయడంలో కానీ మంచి చెడులను ఎత్తి చూపడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి ప్రొఫెషన్ ఈ జర్నలిజం. దీని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి. అలాగే ఇప్పుడే చెప్పారు, పూర్వం ఒకలా ఉండేది, ఇప్పుడు ఈ మాధ్యమం వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దీని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా దీనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దీనిదే. సో సోషల్ మీడియా సో ఈ ఔన్నత్యాన్ని మీరు మరింత పేరు తెచ్చే విధంగా మీరు కాపాడాలని, ఆ విలువల్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫు నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు, ప్రభుత్వం నుండి మీకు గతంలో పట్టాలు ఇచ్చారు, వాటికి ఇల్లు లోన్స్ కానీ లేదా ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నా అవన్నీ మా దృష్టికి మీరు రిప్రజెంటేషన్ మూలంగా తీసుకొస్తే తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, నేను పై ఆఫీసర్స్ కూడా తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, భవానీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ పూజోత్సవం జరిగింది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, భవానీ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేరళ రాష్ట్రం నుంచి అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ఎంఎన్ రేజికుమార్ నంబూదిరి హాజరై మేళతాళాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో మహాపడిపూజ మహోత్సవాన్ని ప్రారంభించారు. పాతపట్నం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న భక్తులు, స్థానిక ప్రజలు పూజలో పాల్గొన్నారు. విద్యుత్ అలంకరణ నడుమ ఆర్కెస్ట్రాలో భజన పాటలు, శరణు ఘోషలతో అత్యంత వైభవంగా పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. పూజానంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. మహాపడిపూజ మహోత్సవానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయం పాతపట్నంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కవితల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు కవితలు చదివి ఆహుతులను అలరించారు. కార్యక్రమం గ్రంథాలయ అధికారిని డి సాయమ్మ నిర్వహించగా ముఖ్య అతిథిగా విశ్రాంత గ్రంథాలయ అధికారి కాళ్ళరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కవిత్వం ఏ భాషవంలో వ్రాయపడినా అది సమాజ వృద్ధికరణ ఉపయోగపడుతుందని, ఇక్కడకు విచ్చేసిన కవులు అటువంటి రచనలు చేశారని, పిల్లలు మీరు
అటువంటి రచనలు చేయాలని హితవు పలికారు. పాతపట్నం సాహితీ వేదిక సభ్యులు విక్టరీ స్కూల్ అధినేత బి శంకర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీ వేదిక అధ్యక్షులు బంధన శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం ప్రతివారు చదవాలని, అప్పుడే కృత ఆలోచనలు వస్తాయని, ఉభయ భాషా కోవిదులు ప్రముఖ కవి శ్రీ ఎల్ఎన్ కోహ్లీ పుస్తకం మస్తిష్క ప్రేరణం అక్షరం కొత్త ఆలోచన ఆవిష్కృతం అంటూ తన కవితలో తెలిపారు. కార్యక్రమంలో మజ్జి వెంకటరమణ, టీచర్, లైబ్రరీ సహాయకులు గుడియా సోమేశ్వరరావు మరియు వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంస్కృతి నిలయం తాలూకా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మగారు మరియు రాజుగారు కలెక్ట్ చేశారు. ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీ కాళరాజు గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా సభాముఖంగా మామూలుగా అందరూ ఇష్టాగోష్ఠిగా కూర్చున్నాం అనుకున్నాం, కానీ ఒక కార్యక్రమంగా ఇది మారింది. మరి ఈరోజు ఇక్కడే గుండు పోసుకున్న సాహితీ వేదిక సభ్యులు అందరికీ పేరు పేరున ఈ గ్రంథాల శాఖ గ్రంథాలను తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి వరకు సహకరించినటువంటి విద్యార్థులు చక్కని కవితలు చదివి వినిపించారు. అందులో అన్ని పాఠశాలలు పాల్గొనే, ఎందుకంటే పరీక్షకి వెళ్ళలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక 7-8 మంది చదివినప్పుడు చాలా చక్కని అమ్మ మీద కానీ, నాన్న మీద కానీ, పక్షుల మీద కానీ చదివించిన కవితలు చాలా మనసు పట్టుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చి కవితలు చదవడానికి కాదు, ఏదైతే మీకు సూచనలు ఇచ్చారో ఆ సూచనలు పాటించి మరొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పాత్రగా పేరు నిలపాలని కోరుకుంటూ, మరి అలాగే ఈ గ్రంథాలయంలో ఏ కార్యక్రమం చేసినా చిన్నదనే మొదలు పెడతాము, అది చక్కగానే పెద్ద అవుతుంది. మరి ఈరోజు ఈ గ్రంథాలయంలో ఈ యొక్క కవితల పోటీ నిర్వహించినటువంటి గ్రంథాలయ అధికారిని మరి ధన్యవాదాలు తెలిపి, అలాగే వారి స్పందన తెలిపి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మన్యం మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు కాకిల మధ్య జరిగిన ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని అనుచరుల మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించినారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొంటకు ఆచరించే విధానంపై వర్క్షాప్. ముఖ్య అతిథిగా హాజరైన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్న నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో సైకిల్ ర్యాలీ వెల్లడించిన విశాఖ రేంజ్ డీఐజీ జట్టు గోపీనాథ్. ఇదృష్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.